నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత, శ్రీ వేల్పుల రవికుమార్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వీళ్ళంతా చర్చలో పాల్గొంటున్నారు. ఇక వార్తల్లోకి వెళదాం. వార్తలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ప్రధానంగా కేసీఆర్ను కొట్టింది నేనే, గద్దె దింపింది నేనే, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చింది నేనే అంటూ నాది ముఖ్యమంత్రి స్థాయి, ఆయనది మాజీ ముఖ్యమంత్రి స్థాయి అంటూ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ప్రముఖంగా ఇచ్చారు. సాక్షి కానీ మిగతా పత్రికలు. ఇక ఏపీకి వెళ్తే అంగన్వాడీ ఆగ్రహ వేడి, టీడీపీ కూటమి సర్కార్ మోసాలపై మహిళల పోరుబాట, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్ గేట్ల వద్ద ఎక్కడికక్కడ నిర్బంధాలు. గతంలో చెప్పింది ఒకటి, ఇప్పుడు తెలుగుదేశం కూటమి చేస్తున్నది ఇంకొకటి. అప్పుడు రెచ్చగొట్టారు, ఇప్పుడేమో వాళ్ళని అనగొడుతున్నారు. చెప్పుడు మాటలు విని ధర్నా చేస్తున్నారంటున్న అంగన్వాడీ కార్యకర్తలపై మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు. అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య, టీడీపీ జనసేన నాయకుల వేధింపులే కారణం. ఇది పరిస్థితి. అవన్నీ వదిలేసి పోలీసు వాళ్ళేమో ఇంకా పోసాన్ని ఎట్లా వేధించాలి ఇవన్నీ చూస్తున్నట్టున్నారు. మహిళా రుణగ్రహీతల్లో ఏపీ మేటి 41% వాటాతో దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి రెండో స్థానం. 44%తో మొదటి స్థానంలో తమిళనాడు. 23-24లో భారతదేశ ఆర్థిక వృద్ధిలో మహిళల పాత్రపై నీతి ఆయోగ్ నివేదిక. ఇది జగన్ గారి టైంలో వచ్చింది కదా. ఎక్కడ ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్ర తేవపూర్ రాయరు, చంద్రబాబు గారు ఇలా అనరు. ఏదైనా చిన్న వ్యతిరేకత ఉంటే మాత్రం భూతత్వంలో పెట్టి చూపిస్తుంటారు. కొనుగోలు కేంద్రాలు క్లోజ్, ఖరీఫ్ ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం, దిగుబడి అంచనాలకు దూరంగా సేకరణ. 33.50 లక్షల టన్నులే సేకరించిన సర్కార్, దిగుబడుల్లో 50% కూడా కొనుగోలు చేయలేదంటూ కథనాన్ని ఇచ్చారు. కేంద్రంతో కలిసే అన్నదాత సుఖీభావ ఇస్తామన్నామంట. కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామని ఆ రోజు ప్రసంగాలు చేశారు. ఇప్పుడేమో ఇట్లా మాట మారుస్తున్నారు. ఎన్ని మాటలు మారుస్తున్నారో వీళ్ళు. నాడు మా వర్మ, నేడు నీ కర్మ అంటున్నారంట. పీఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మకు మోకాలడ్డింది పవన్ కళ్యాణేనని జోరుగా ప్రచారం. ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అన్యాయం, తనకు ప్రోటోకాల్ ఇబ్బందులు వస్తాయని బాబుకు చెప్పినట్లు వార్తలు. 2 అధికార కేంద్రాలు ఏర్పడతాయని ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు. 2 చోట్ల ఓడిన పవన్ గెలిపించిన వ్యక్తిని అవమానించారని ఆందోళన. ఇది పరిస్థితి. మరోవైపు నారాయణ మనోహర్ గారు అబ్బేబేబే దానికి మేం కారణం అంటే బహుశా మేము వెనుపోటు పడవలేదు, అదేదో తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉంది. అది కూడా వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ పై కొత్త పాలసీ, సర్వే ఆధారంగా నిర్ణయం అంటున్నారు. మరి అది ఎట్లా చేస్తారో ఏమో. కూటమి ప్రభుత్వంతో యువశక్తి నిర్వీర్యం, విద్యార్థి సంక్షేమాన్ని పక్కన పెట్టేందుకు కుయుక్తులు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య దూరం. 5 త్రైమాసికాలకు చెల్లించవలసిన 3,500 కోట్లు, హాస్టల్ ఖర్చుల కింద ఇవ్వాల్సిన 1,100 కోట్లు మంగళం. పుస్తలు తాకట్టు పెట్టి బిడ్డల ఫీజు బకాయిలు చెల్లించిన బిల్లులు అంటూ కథనాన్ని ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండరు పోయే, నిరుద్యోగ భృతి పోయే. అలాగే శాసనసభ సాక్షిగా మరోసారి అడ్డంగా దొరికిపోయిన టీడీపీ సభ్యులు. ఆడుదాం ఆంధ్రలో 400 కోట్ల స్కామ్ జరిగిందని తెలుగుదేశం అప్పట్లో ఆరోపించింది. ఆ రోజు మంత్రిగా ఉన్న రోజా గారిపై రకరకాల ఆరోపణలు చేసింది. ఇప్పుడు అసెంబ్లీలో అప్పుల మాదిరిగానే ఇక్కడ కూడా సమాధానం ఇచ్చారు. అక్కడ అసలేమి జరగలేదు, బడ్జెట్లో మంజూరైన 119 కోట్లు, కావలసిన వస్తువుల కొనుగోళ్లు జరిగాయి, ఎక్కడా అవినీతి జరగలేదు. ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన క్రీడా శాఖ మంత్రి గారు. ఇక చంద్రబాబు ఈ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, జనసేన వాళ్ళు ప్రత్యేకించి ఈ నారాయణ మనోహర్ గారు సంచలనమైన వ్యాఖ్య చేశారు. అసలు చంద్రబాబు అయ్యిందే సీఎం అంటే పవన్ కళ్యాణ్ చాలవే, లేకపోతే ఏమయ్యేది, గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చేది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్లుగా ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాడంటే అది పవన్ కళ్యాణ్ వల్లనే. నారాయణ మనోహర్ వ్యాఖ్యలు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడంటే పవన్ కళ్యాణ్ వల్లేనని బాంబు పేల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే అది కేవలం జనసేన పార్టీ వల్లేనని స్పష్టం చేశారు. కాకినాడ కార్యకర్తల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని కూడా ఆయన స్పష్టం చేశారంట. వర్మ అడ్డా కాదంట. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్ అంటూనే అది మా అడ్డా, ఆయనకి పదవి ఇవ్వకపోవడం మాది కాదు బాధ్యత, అది టీడీపీ వాళ్ళ అంతర్గత వ్యవహారం అంట. అంతకుముందేమో ఎలక్షన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మీకు పోటీ పడి మేము ఇప్పిస్తాం మీరు అర్జెంటుగా మంత్రి ఎమ్మెల్సీ అయిపోతారన్నారు. జనసేన నాయకుడి ప్రోద్బలంతోనే నా భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పెంటపాడులో నిరాహార దీక్ష చేపట్టిన ఓ మహిళ. బాధితులకు మాజీ డిప్యూటీ సీఎం మంత్రి కొట్టు సత్యనారాయణ సంఘీభావం. పోలీసు ఆఫీసర్లకి ఏమీ పట్టట్లేదు.
టీడీపీ జనసేన నేతల బెదిరింపులు భరించలేక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య. 11 ఏళ్లుగా పనిచేస్తున్న ఆమెను తొలగిస్తామని వేధింపులు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. దళిత యువకుడు రాకేష్ గాంధీపై అక్రమ కేసు పెట్టారని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం. ఆయనకు అండగా ఉంటామని ప్రకటన. గత విధానం ప్రకారమే రాజధానిలో భూ కేటాయింపులన్న మంత్రి నారాయణ. పోసానిపై ఎలాంటి కఠిన చర్యలు వద్దు. విశాఖ 1 టౌన్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు. బెయిల్ మంజూరు చేసిన నరసరావుపేట కోర్టు. ఆదోని పోలీసుల కస్టడీ పిటిషన్ డిస్మిస్. పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇంకే కేసులు పెట్టాలని చూస్తున్నారట. ఇదిగోండి బిల్డప్ బాబాయ్ ఈనాడు వాళ్ళే రాశారు. ఏమని? పోసాని కేసుపై కేసు దర్యాప్తుపై ఉన్నతాధికారుల మంతనాలు. అదో కేసు, దానికి దర్యాప్తు, దానికి ఐపీఎస్ ఆఫీసర్లందరూ తలబద్దలు కొట్టుకోవటం. ఇట్లా ఎన్ని బూతులు తిట్టారు తెలుగుదేశం వాళ్ళు. ఎవరు తిట్టుకున్నా తప్పే, అది వేరే విషయం. కానీ ఈయన భార్యను తిట్టినందుకు ఆయన రియాక్ట్ అయితే దాని మీద ఇన్ని కేసులు, ఇంత అరాచకంగా ఈ ప్రభుత్వం ఉంది. ఏం చెప్పాలి? పోసానికి నరసరావుపేటలో బెయిల్. దాని మీద వీళ్ళు రాశారు. ఎక్కడి నుంచి ఎక్కడ తిప్పుతున్నారు? ఇందాక అంబటి రాంబాబు గారు వీడియో ఒకటి విన్నారు. అసలు అన్ని రకాలుగా అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతారా అంత పెద్ద సినిమా యాక్టర్ని పట్టుకుని? ఈ దారుణం. అట్లాంటి కేసులు అయితే అప్పుడు టీడీపీ హయాంలో ఎన్ని పెట్టి, జగన్ గారి హయాంలో ఎన్ని పెట్టి ఉండాలో. అమరావతి రుణం వేరు, రాష్ట్ర రుణం వేరు అంటండి. బిల్డప్ బాబాయిలు ఇస్తున్నారు. రుణ పరిమితిలో భాగంగా లెక్కించబోమన్నారంట. అంటే ఎక్స్ట్రా ఆ అప్పుతో సంబంధం లేకుండా ఇంకెక్కువ అప్పులు ఇస్తామని చెప్పారంట. చాలా సంబడంగా రాసుకున్నారు బిల్డప్ బాబాయిలు. అలాగే 13 సంస్థలకు ఇచ్చిన భూములు రద్దట. కాకినాడ సీపోర్టు వాటాలపై విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసు. ఆయన రాజకీయాలను తప్పుకున్నా అని చెప్పినా కూడా వదిలిపెడుతున్నట్లేరు. ఇంకోటి, కోడెల శివప్రసాదరావు గారి అప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఫర్నిచరు తరలించారు, ఎక్కడ షాప్లో పెట్టుకున్నారన్న, షాప్లోనే ఎక్కడ గోడౌన్లో పెట్టుకున్నారన్న కేసుని ఇప్పుడు అది తప్పుడు కేసు కింద మార్చి విజయసాయిరెడ్డి, గోపిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు. ఎవరెవరో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పోలీసులు ఇంక వేరే కేసులు వెళ్ళినట్టు ఇవన్నీ పట్టుకుంటున్నారు. ఈసీ తీరుపై అన్ని అనుమానాలే. లోక్సభలో విపక్షాల ఆందోళన. ఇక ఆంధ్రజ్యోతి వాళ్ళు మరి బ్లాక్మెయిలింగో లేకపోతే ఇంకోటో, మొన్న సిపిఎం మీద కూడా మరి బ్లాక్మెయిలింగ్ తరహాలో రాశారో ఏమో. రాంభూపాల్ గారిని అడుగుదాం. మేడం సార్, మేడం అంతే, మేడం సార్, మేడం అంతే. వీళ్ళు సీనియర్ అధికారుల భార్యల దందా, స్టార్ హోటల్లో కౌంటర్లు, కొత్త పుంతలు తొక్కిన అవినీతి, కొందరు ఉన్నతాధికారుల అక్రమాలకు తోడుగా భార్యలు. సార్ అపాయింట్మెంట్ సంతకం కావాలంటే మేడంను కలవాల్సిందే, పన్ని బట్టి రేటు, స్టార్ హోటల్స్లో మీటింగులు, కొందరు ఆఫీసులే పెట్టేశారు, సర్కారు తీరు అలుసుగా తీసుకుని చెబుతున్న అక్రమార్కులు. అదండి సంగతి. అసలు ఫైనల్గా ఏం చెప్పారంటే, ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎంత అధ్వానంగా పనిచేస్తోంది. ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి అంటే దాంట్లో కూడా మళ్ళీ గత ప్రభుత్వాన్ని మీద వంకలు పెడుతూ, అసలు మరి ఇప్పుడు అది నిజంగా జరుగుతుంటే ఖచ్చితంగా వార్త రాసినందుకు మనం సంతోషించాల్సిందే. కానీ వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడానిక, ఎవరైనా ఆఫీసర్ పని చేయకపోతే వాళ్ళు చెప్పిన పైరువీ చేయకపోతే చేయడానికి చేశారో తెలియదు. మరి అది ఇక బకాయిల పాపం జగన్దేనంట. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ జగన్ మీద రుద్దేసే కార్యక్రమం. సో ఈ రకంగా హైగ్రీవా సంస్థకు భూ కేటాయింపులు రద్దంట. ఇది ఒక కార్యక్రమం. వీళ్ళ పాత ఎన్ని తిరగదోడదని చెప్తే ఇంకోటి జరగట్లా. ఈసీ తీరుపై అన్ని అనుమానాలే. లోక్సభలో విపక్షాల ఆందోళన. ముందుగా రాంభూపాల్ గారు చెప్పండి, ఏమిటి అంగన్వాడీలు దాని మీద ఫస్ట్ వెళదాం. కొద్దిసేపు ఈ ఆరిటి మీద వెళ్ళాలి కాబట్టి క్లుప్తంగా ఒక్కొక్క దాని మీద మీ అభిప్రాయాలు చెప్పుకుంటూ వెళితే మనం అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. ముందుగా అంగన్వాడీల మీద గతంలో ఇచ్చిన హామీలు ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి, ఈ పరిస్థితి ఏమిటి, ఇంకోవైపు పోసాని గారి మీద ఆ రకమైన వేధింపులు ఏమిటి, అసలు ఈ ప్రభుత్వంకి వేరే పని లేనట్టు కేసులు తప్ప ఇంకోటి ఏం చేయట్లేదా? అంగన్వాడీలకు ఇచ్చినటువంటి ఆ హామీలు, వాటిని ఎగ్గొట్టిన వైనం పైన మీరేమంటారు? సార్, ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ కి, వీక్షకులకు నమస్కారాలు. నిన్న అంగన్వాడీ కార్మికులు విజయవాడలో భారీ ధర్నా చేశారు. ధర్నానే, అదే ముట్టడివో లేదంటే ఇంకొకటి కాదు, ప్రభుత్వానికి విన్నవించడం కోసం పోయారు. కానీ ఆ సందర్భంలో మహిళలు అనే విచక్షణ లేకుండా అందరూ టికెట్ తీసుకొని పోయారు సార్. ట్రైన్ లో ఎవ్వరు ఫ్రీగానో ఇంకో రకంగానో పోలేదు. వెహికల్స్ లో గానీ, ట్రైన్స్ లో గానీ టికెట్స్ తోనే పోయారు. పోయినటువంటి మహిళల్ని అర్ధరాత్రి ఎక్కడ పడితే అక్కడ దించేసినారు. ఫోటోస్ తీసినారు, ట్రైన్స్ లోనే ఫోటోస్ తీసినారు. ఫోటోలు తీసి సిడిపిఓలకు సెండ్ చేసినారు ఎవరెవరు కార్యకర్తలు పాల్గొన్నారని. ఉదాహరణ, నాకు అనంతపురం నుంచి పోయినటువంటి వాళ్ళను ఎర్రగుంట రైల్వే స్టేషన్ లో మొత్తం దించేసినారు. అక్కడ అరగంట పైన ట్రైన్ ఆగుతుంది. అరగంట పాటు మహిళలు ఆందోళన చేస్తే ఆ తర్వాత కొద్దిమందిని అలవ్ చేసి కొద్దిమందిని అక్కడే ఫుట్పాత్ మీద వదిలేసినారు. వాళ్ళు ఎక్కడ పోయి పడుకోవాలి రాత్రిపూట? ఇది మహిళలకు రక్షణ కల్పించే ప్రభుత్వం అని చెప్తారు. మరి మహిళలను అట్లా రోడ్లో వదిలేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలా? అసలు ఇంట్లో చెప్పుకోవడానికి లేదు, ఆ టైంలో ఏర్పాటు చేయడానికి లేదు, ప్రభుత్వం గాలికి వదిలేసింది.
తీరా ధర్నాకు పోయినటువంటి వాళ్ళను ఈ రోజు ఉదయం నుంచి షోకాజ్ నోటీసులు వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నారు. అందులో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి వాట్సాప్ గ్రూపుల్లో ఈజీగా ఎవరెవరు ధర్నాలకు అటెండ్ అయినారో వాళ్ళందరి పేర్లతో షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు తొలగించకూడదు, లేదా మీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గతంలో ముఖ్యమంత్రిగా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అంగన్వాడీలో 42 రోజులు సమ్మె చేస్తుంటే ఆ సమ్మెలో నేరుగా కుప్పం దగ్గరికి పోయి కుప్పం సభలో నుంచి ఆయనే మద్దతు ఇచ్చినాడు. ఈ ప్రభుత్వం మారిన వెంటనే మా ప్రభుత్వం మీ కోరికలన్నీ తీరుస్తుందని. లోకేష్ గారు బహిరంగంగానే మద్దతు ఇచ్చినాడు. విజయవాడలో చేసినటువంటి ఆ రోజు సమ్మె ఆందోళన శిబిరంలో ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తానే మీకు చేస్తామని. నందమూరి బాలకృష్ణ గారు నేను స్వయాన సాక్షిని, హిందూపూర్ దగ్గర ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ లో సమ్మెలో ఉంటున్నటువంటి టెంట్ లేక్ బాలకృష్ణ గారే వచ్చి ఆ రోజు సమ్మెకు మద్దతు ఇచ్చినారు. మరి ఇప్పుడు ఏమైంది? వీళ్ళు ముగ్గురు ఈ రోజు దాని గురించి ఎందుకని మాట్లాడటంలా? వాళ్ళు అడుగుతున్నది కొత్త డిమాండ్లు ఏం కాదు, ఈ ప్రభుత్వం చేయలేనివి లేదా ఈ ప్రభుత్వానికి గతంలో చెప్పని డిమాండ్లు కాదు. గత సమ్మెప్పుడు ఏ డిమాండ్స్ అయితే ప్రతిపాదించినారో అదే డిమాండ్స్ ను అమలు చేయమని. వీళ్ళు ఆమోదించినట్టువే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ మేము చేస్తామని చెప్పారు, ఇప్పుడు చేయమని అడుగుతున్నారు. చేయడానికి ఎందుకు ఇబ్బంది? ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు ఎవరో రెచ్చగొడితే వచ్చినారంటారు రోడ్డుపైకి. రెచ్చగొడితే వచ్చే కాలమే అయితే మరి ఎవరో రెచ్చగొడితేనే మీకు ప్రభుత్వం రెచ్చగొడితే కాదు సార్, చెప్పుడు మాటలు విని ధర్నాలు చేస్తున్నారంట. చెప్పుడు మాటలు విన్నారంట. మరి అప్పుడు కూడా చెప్పుడు మాటలు విన్నట్టేనా? తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంటే ఎవరో చెప్తే ఇంతమంది, ఇన్ని వేల మంది ఇన్ని నిర్బంధాలు తట్టుకొని ఇంత అవమానాలకు ఇన్ని రకాల అణచివేతలకు గురైపోయి కూడా రోడ్డుపైకి వస్తున్నారంటే చెప్పుడు మాటలు వినడానికి అంత అమాయకులా ఉన్నారు. అంటే మహిళలు మీకు ఓటేసిన వాళ్ళందరూ అమాయకులే ఏంది? వాళ్ళు 1,00,000 పైగా ఉన్నారు. అందులో నిన్న ధర్నాకు 27,000 మంది దాదాపు వాళ్ళు ప్రయాణమైనారు. అందులో సగం మందిని మీరు ఆపినారు. అయినా సరే అనేక పోలీస్ స్టేషన్లలో కూర్చొని నిరసనలు చేసినారు. నిన్నంతా కూడా పోలీస్ స్టేషన్ల మీద రోడ్ల మీద ఉన్నారు అనేక జిల్లాల్లో. మరి ఇంతమంది చెప్పుడు మాట్లాడిన దానికి ఏమన్నా అమాయకులని మీరు అర్థం చేసుకుంటున్నారే? అందుకనే ప్రభుత్వం మాట తప్పుతుంది. ఎన్నికల ముందు ఏదైతే అంగన్వాడీలకు ఇచ్చినారో ఆ మాట తప్పుతుంది. మాట తప్పితే ఖచ్చితంగా ఆందోళన తప్ప ఇంకో మార్గం లేదు. అంటే భయపెడుతున్నారా మహిళల పట్ల? అసలు ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరించడం, పోలీసులు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారిని లేదా ఇంకోరిని ఎవరినో నోటీసులు ఇచ్చి లోపల పెడుతున్నారు, లేదా నోటీసులు ఇచ్చి రమ్మంటున్నారు మహిళలను అవమానించినారని. మరి పోలీసులు వచ్చి నిద్రపోతున్నటువంటి ట్రైన్ లో ఉన్నటువంటి మహిళల్ని ఫోటోలు తీసి అధికారం ఎవరిచ్చినారు? అసలు ఎక్కడ నిర్ణయించినారు? మహిళల ఫోటోలు తీసి ఫ్యామిలీ మెంబర్స్ కి లేదా సిడిపి ఆఫీసర్లకు ఆయా లోకల్ తెలుగుదేశం నాయకులకు ఎవరు సెండ్ చేయమన్నారు? పోలీసులకు తెలుగుదేశం నాయకులు కూడా పంపుతున్నారండి. నేను ఘోరం మన ఎర్రగుంట్లో లేదు, నేను స్వయాన మన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కొద్దిమంది లోకల్ లీడర్స్ పంపించి మీ గ్రామాల్లో ఎవరెవరు పోయినారో వాళ్ళందరినీ మీరు కంట్రోల్ చేయమని చెప్తున్నారు. అంటే ఏమి ఇదేనా ప్యారలల్ గవర్నమెంటా? అసలు ఏం సంబంధం మీకు? రెడ్ బుక్ ఈ రకంగా ఉంటది అనమాట. పిచ్చి పట్టినట్టు వ్యవహరిస్తున్నట్టుంది. ఎవరైనా పార్టీ వాళ్ళకి ఎవరైనా పంపుతారో, పోనీ ఆఫీసర్లు పంపారంటే వీ కెన్ అండర్స్టాండ్. కానీ ఇదేంది ఈ పిచ్చుకోవాలేంది నాకేం అర్థం కాదు. నిజంగానే పిచ్చుకొక్క మన వెంకటరెడ్డి వీళ్ళు అంటుంటారు, కారుమూరి గారు వాళ్ళు పిచ్చుకొక్కగా మాదిరింది సార్ ఏపీలో రెడ్ బుక్ అనేది. నిజంగానే ఇప్పుడు మహిళల ఆందోళనకు సంబంధించిన విషయాలు వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వటం ఏంటి? వాళ్ళ ఫోటోలు తీసి అవన్నీ. ఇప్పుడు నేను గ్యారెంటీగా చెప్పగలను, ఒక వారంలో మీరు వార్తలు వింటారు. చాలా జిల్లాల్లో లోకల్ తెలుగుదేశం లీడర్స్ తో అంగన్వాడీ మహిళల మీద టార్గెట్ పెడుతున్నారు. ఇప్పటికే మా యూనియన్ లో చేరమని లోకల్ లీడర్స్ చాలా చోట్ల ప్రెజరైజ్ చేస్తున్నారు వాళ్ళను. వాళ్ళు యూనియన్ ఉందంట, ఆ యూనియన్ లో చేరితే మీ ఉద్యోగానికి ప్రమాదం లేదు. ఒకవేళ యూనియన్ కాదని ఇతర యూనియన్స్ లో ఉంటే మీరందరూ రేపటి నుంచి ఇబ్బందులు పడతారు. గ్రామాల్లో ఒంటరి మహిళగా ఉండేటువంటి లేదా ఒక్కొక్కరుగా ఉండేటువంటి అంగన్వాడీ మహిళల్ని ఒంటరి చేసి ఈ రకంగా దెబ్బ కొట్టించారు. అసలు దానివల్ల ఏమి సాధిస్తారని? అట్లా అణిచివేయడం సాధ్యమవుతుందా? అట్లా చేస్తే నిజంగా మహిళలందరూ సైలెంట్ అయిపోతారని భ్రమణ? గతంలో ఏం జరిగింది? గుర్రాలు దొక్కిస్తే ఏం జరిగిందో చూసినాం కదా. ఇంకా అంతకంటే ఎక్కువ ఉధృతంగా ఆందోళనలు జరిగినాయి తప్ప ఎవరు సైలెంట్ ఉండరు. అంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, గతం చేసిన తప్పుల్ని మళ్ళీ రిపిటేషన్ చేస్తుంది. రైట్, ఓకే. తిలక్ గారు మీరేమంటారు? మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? చివరికి టీడీపీ వాళ్ళకి ఆళ్ళ ఫోటోలు తీసి పంపించడం ఏంటంటే ఇంత దుర్మార్గం? పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇట్లా అయిపోతా ఉంది రోజు రోజుకి అక్కడ? నమస్కారం కేసీఆర్ గారు, రాంబాబు పెద్దలకు నమస్కారం. ఇప్పుడు నిన్న మంత్రి గారు, మహిళా మంత్రి గారు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే వీళ్ళందరికీ కూడా న్యాయం చేశామని చెబుతాం. అదేదో చెప్పొచ్చు కదా, 9 నెలల్లో మేము ఇది చేసాం, 5 ఏళ్ళు వాడు చేయలేదని చెప్పొచ్చు కదా. అది చెప్పరు. అసలు ఒక ఆందోళన చేయాలంటే రాజ్యాంగం ప్రకారం వాళ్ళు పర్మిషన్ తీసుకుని చేస్తున్నారు. చేస్తుంటే పోలీసులకి ఏం పని అండి? అంటే మీకు అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద గౌరవం లేదు, దాన్ని మేము ఫాలో అవ్వట్లేదని చెప్పదలుచుకున్నారా? ఎందుకు ఇంత విచ్చలవిడిగా వందల సంఖ్యలో పోలీసులు వెళ్ళి వాళ్ళని ట్రైన్స్ లో దింపడం, బస్సుల నుంచి దింపడం,
తెలుగుదేశం వాళ్ళకి మెసేజ్లు పెట్టడం, బెదిరించడం, ఎందుకు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సిన పనులేనవి? అంటే అధికారం శాశ్వతం అనుకుంటున్నారా? ఇది ఏమైనా నియంతృత్వ పాలన అనుకుంటున్నారా? ఎందుకు ఇలా చేస్తూనే మంత్రి గారు మేమంతా చాలా మేలు చేశాం, చెప్పుడు మాటలు వింటున్నారు? ఏమిటి మాటలు? ఏదైనా పార్టీ మీటింగ్ అనుకుంటున్నారా? అసెంబ్లీలో మాట్లాడినవి వాళ్ళకి అసలు బాధ్యత లేదు, నియంతృత్వ ధోరణిలో వెళుతున్నారు. ప్రతి వాళ్ళ మీద కూడా ఎవరు ప్రశ్నించినా, ఎవరు సమస్యలు పరిష్కరించమని అడిగినా వాళ్ళు అడిగింది ఏంటి? చెప్పుడు మాటలకు సంబంధం ఏంటి? వాళ్ళు అడిగింది డిమాండ్స్ ఏంటి? వాటి గురించి చెప్పకుండా ఈ మాటలు మాట్లాడటం అంటే ఇది బెదిరించడం కాక మరొకటి ఏమవుతుందండి కేసర్ గారు? రైట్. ఓకే, రవికుమార్ గారు మీరేమంటారు? మీకున్న అనుభవం ఏంటి అక్కడ? నమస్కారం అండి. ముందుగా మీకు ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. మొట్టమొదటిసారి సాక్షి డిబేట్ లో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన అమలు జరుగుతుంది. బహుశా నాకు తెలిసి అన్ని రాష్ట్రాల కంటే కూడా చాలా అధ్వానమైనటువంటి పరిపాలన ఇక్కడే ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒక పద్ధతి లేదు, ఒక ప్రణాళిక లేదు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద దాడులు చేయడం, ఎవరైతే ఆందోళన చేస్తారో వాళ్ళని అణిచివేయటం, హక్కుల్ని హరించివేయటం, ఇక దాంట్లో ఆడమగ అనేటువంటి విచక్షణ కూడా లేదు. ఎవరి మీదైనా, వృద్ధుల మీదైనా సరే, ఎవరి మీదైనా సరే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రశ్నించిన వారిని అణిచివేయడమే వాళ్ళ ఉద్దేశం. ఈ తెలుగుదేశం పార్టీకి ఈ మహిళలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఎప్పుడు కూడా చిత్తశుద్ధి లేదు. గతంలో కూడా మహిళల మీద హైదరాబాద్లో గుర్రాలతో తొక్కించి వాళ్ళని చాలా దారుణంగా, అంటే మాటలతో కూడా చెప్పలేం, అంత దారుణంగా పైశాచికంగా మరి లాఠీ చార్జ్ చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎన్నికల ముందు వాళ్ళు చెప్పేటువంటి మాటలు వేరు, ఎన్నికల తర్వాత వాళ్ళు ప్రవర్తించేటువంటి విధానం వేరు. నిన్న విజయవాడలో అనేక నిర్బంధాలను ఛేదించుకుంటూ మా హక్కుల కోసం మా ప్రాణాలైన ఇస్తాం, మా అరకొర జీవితాలను మేము కాపాడుకునే దానికోసం, మా బిడ్డల్ని మేము చదివించుకునే దానికోసం, మా బిడ్డలను మేము రక్షించుకునే దానికోసం, మా బిడ్డల భవిష్యత్తును మేము తీర్చిదిద్దుకునే దానికోసం మేము ఎటువంటి త్యాగానికైనా సిద్ధమే, చనిపోయినా మాకు ఇష్టమే, కానీ మా హక్కులు మాకు కావాలి అని చెప్పేసి మహిళా లోకం నినదించినటువంటి విధానం, పోరాడినటువంటి నిజంగా చాలా అంగన్వాడీ వాళ్ళు చాలా చాలా నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. రాజు ప్రకాశం జిల్లా నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. రాజు, హలో, మాట్లాడండి. రైట్. ఇక సార్ ఒక్క మాట సార్, కేసర్ గారు మాట్లాడండి ప్లీజ్. చూడండి, సోకాజ్ నోటీసు నిన్న ధర్నా వల్లది 10వ తారీఖు 10వ తారీఖు డేట్ తోనే సోకాజ్ నోటీసు మొత్తం వర్కర్స్ కి పంపించినారు ఈ రోజు ఉదయానికే. అప్పుడే నిన్న ధర్నాలు పాల్గొంటే ఈ రోజుకి ఎట్ట తెలిసిపోయింది వీళ్ళందరికీ? అప్పుడే సోకాజ్ వీళ్ళకి ఇవ్వాలని ఎట్ట తెలిసిపోయింది? అంటే ధర్నాలు చేసే హక్కు ఉండదా వాళ్ళకి? నాకు అర్థం కాదు. మామూలుగా ఎవరైనా చేసుకోవచ్చు కదా. దీనివల్ల 6 నెలల నుంచి 7 సంవత్సరాల లోపు ఉండే పిల్లలంతా ఇబ్బంది పడినారట. ఒక్క రోజు ధర్నాతోనే, ఒక పూట ధర్నాతోనే అంతమంది ఇబ్బంది ఎట్లా పడుతున్నారో తెలియదు మరి. కాబట్టి ఇవన్నీ వేధింపు చర్యలు తప్ప ఇంకేమిటి? ఏం చేద్దాం మరి, అట్లా జనం కోరుకున్న వ్యవహారంగా ఉంది. ఇక రాజు మాట్లాడండి. హలో, మాట్లాడండి. పాపులర్ వ్యవస్థలు ఎలా ఉందంటే ఇంట్లో పిల్లి వీధిలో పులి అన్నట్టుగా ఉందండి. ఎందుకంటున్నానంటే ఆ మాట, వైసీపీ శ్రేణుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి భయపెడుతూ కేసుల ద్వారా ఇబ్బంది పెడుతున్నారు. అంతకంటే లోపల భయపడుతూ ఆయనకి ఇష్టం లేకపోయినా సోమవీర్రాజు గారు లాంటి వాళ్ళకి కూడా పదవులు ఇవ్వటం, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వటం, అంతకంటే కూడా భయపడుతూ ఆయన నచ్చిన, ఆయన ప్రాణభాతను చూసుకున్న వర్మ గారి సీటు కాదని వేరే వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వటం అనేది ఆయన దౌర్భాగ్యం సార్. అలాగే లోకేష్ గారి రాష్ట్ర అరాచకత ఎలా ఉందంటే ఈ కేసుల వ్యవహారంలో ఇక్కడితో ఆపేటట్లేరండి. టీడీపీ శ్రేణులు ఎక్కడైతే విదేశాల్లో ఉన్నా అక్కడ కూడా మనోభావాల కేసులు పెట్టించి వైసీపీ శ్రేణులు ఆ స్థాయికి తీసుకెళ్లి కూడా వాళ్ళు విచారణ పేరుతో అరెస్ట్ చేస్తారని ఇంకో ఆలోచన ఉందండి. అంగన్వాడీలో జగన్ గారు నిజంగా వాళ్ళకి గౌరవప్రదంగా జీతం పెంచి న్యాయబద్ధంగా చేస్తే
తెలంగాణలో ఎన్నికల సమయంలో కేసీఆర్ గారు పెంచిన వేతనాన్ని ఆ రోజు సిపిఐ రామకృష్ణ ఈ మీడియా వెళ్ళి వాళ్ళని రెచ్చగొడితే జగన్ గారు ఖచ్చితంగా చెప్పారు, మీకు ఇస్తున్న అమౌంట్ అయితే నేను తక్కువ కాదు, చెప్పినట్టుగా చెప్పిన దానికి మీకు అందించి కరోనా కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకున్నా, మీ వర్క్ తక్కువ, మీకు ఇచ్చే జీతం ఎక్కువ, ఇది సేవ, దీనికి మీరు ఎక్కువ ఆశించబాక నేను ఎంత చెప్పినా కూడాను వాళ్ళ ప్రలోభాలకు లొంగి జగన్ గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు కదా. ఆ రోజు మాటలతోనే జగన్ గారు చెప్పారు, ఇవాళ వాళ్ళు వీళ్ళు చెప్పిన డిమాండ్స్ పూర్తి చేయమంటే లాఠీలు విరుగుతున్నాయి సార్ వీళ్ళ మీద. జగన్ గారు ప్రేమతో చెప్పి కాదమ్మా అంటే తిరగబడ్డ వాళ్ళు ఇవాళ లాఠీలు డబ్బులు రుచి చూస్తూ తగిన శాస్తి చేసుకుందామా అని వాళ్ళే ఆలోచించుకుంటున్నారు సార్. వాళ్ళే బాధపడుతున్నారు. రైట్, ఓకే. రవికుమార్ గారు లైన్ వచ్చిందా? రవికుమార్ గారు సంక్షిప్తంగా మాట్లాడిన అంగన్వాడీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు కూడా ఇచ్చేస్తున్నారంటే ఆఫీసర్లు అంత వేగంగా ఎట్లా స్పందిస్తున్నారు? సంక్షిప్తంగా మాట్లాడి. వీళ్ళందరినీ కూడా వేధిస్తున్నారండి. ఒక అంగన్వాడీలనే కాదు, ఆశా వర్కర్లను వేధిస్తున్నారు, మరి కుకింగ్ ఏజెన్సీలో ఉన్నటువంటి మహిళలను వేధిస్తున్నారు, చిరుద్యోగులను మొత్తాన్ని కూడా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఆయాలు కానీ లేకపోతే అంగన్వాడీ వర్కర్స్ కానీ అదేవిధంగా కుక్ ఏజెన్సీస్ కానీ తర్వాత ఆశాలు కానీ ఒక్కళ్ళ మీద కాదు అందరి మీద దాడి చేయటమే. ఇక దాడి అనేది ఇక వాళ్ళకి సర్వసాధారణం అయిపోయింది. టోటల్ ఏంటంటే వాళ్ళు ఉద్యోగులు అనేది కూడా లేదు, చిరుద్యోగులు అనేది కూడా లేదు, మానవత్వం మరిచిపోయి వాళ్ళ కుటుంబాలను వేధించడమే వీళ్ళకి పనిగా పెట్టుకున్నారు. చాలా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది నాయకుల దగ్గర కూడా వెళ్ళి మాకు ఏంటండి అసలు మేము ఏం తప్పు చేశాం, ఏంటి మాకు ఈ శిక్ష ఏంటి, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు ఈ కష్టాలు ఏంటని చెప్పి కన్నీరు కార్చేటువంటి పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నాను సార్, మహిళల పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం గతంలో ఏది కూడా లేదు. వాళ్ళు చెప్తున్నారు ఈరోజు జగన్ గారి ప్రభుత్వంలో కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ మేము సర్వసుఖాలు అనుభవించాం, మేము సంతోషంగా ఉన్నాం, మా పిల్లలు చాలా బాగున్నారు, మా పిల్లలు చదువుకున్నారు. ఈరోజు చదువుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏవైతున్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంప్లిమెంటేషన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసేసి ఈ విద్యా సంవత్సరం మొత్తం కూడా వాళ్ళని దారుణంగా హింసించేసి వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో దాన్ని అమలు చేయకుండా అమ్మఒడి కాదుగా, అట్లా కాదు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే వాళ్ళ బిల్డప్ బాబాయ్ అంటే మీకు తెలుసు కదా, ఆంధ్రజ్యోతి వాళ్ళు మీ మీద నెట్టేస్తున్నారు, జగన్ వల్లే ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్. మరి రేపు మీరు ధర్నా చేయబోతున్నారు కదా, అందుకోసం వాళ్ళు ఏమి ఇవ్వలేరండి. వాళ్ళు శుష్క వాగ్దానాలు చేశారు, అమలు చేయలేని వాగ్దానాలు చేశారు. వాళ్ళు అమలు చేయలేరని కూడా వాళ్ళకి తెలుసు. దాన్ని తప్పించుకోవాలంటే ఇక మిగిలింది ఎవరు వాళ్ళకి కనబడేది? ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన టార్గెట్ చేసుకుంటా ఇక ప్రతిదీ ఏది జరిగినా సరే ఈ రాష్ట్రంలో ఏమన్నా జరగనియండి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటారు. 10 నెలలు మరి మీరెందుకు ఇన్ని వాగ్దానాలు చేశారు? బడ్జెట్ ఎంతో తెలుసుకోకుండా, ఖజానా ఎంత ఉందో తెలుసుకోకుండా, నిధులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోకుండా ఏదో కొత్త పథకాలు మొత్తం కూడా ఏది పడితే అడ్డగోలుగా మీరు ప్రకటించేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఇవ్వలేకపోతున్నా అంటారు. మీరు తప్పుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నెల రోజులు ముఖ్యమంత్రిగా ఉంటే మరి ఏంటో చూపిస్తాడు. చాలా మంది ఈ రోజు సామాన్య ప్రజలు చెప్తున్నారు, ఒక నెల రోజులు ఇవ్వే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి, నువ్వు చెప్పి కూడా అమలు చేసే దమ్ము ఉంది ఆయన దగ్గర, ఆ ప్రణాళిక ఉంది ఆయన దగ్గర, ఆ యొక్క శక్తి ఉంది ఆయన దగ్గర, నీ దగ్గర లేదని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి. సిగ్గుపడాలి వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి సిగ్గుపడాలి. ఎందుకు చేయలేకపోతున్నావు చెప్పాలి. ఇవన్నీ అడుగుతారని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా దారుణంగా పాల్పడుతున్నారు. ఇంత అన్యాయం అసలు ఇది ఏంటండి చెప్పండి. అసలు ఇది చాలా బాధపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. రైట్, ఓకే. లోకేష్ గారు విజయనగరం నుంచి. లోకేష్ గారు నమస్కారం, మాట్లాడండి. మీ దగ్గర రెడ్ బుక్ లేదు కదా? అందరికీ నమస్కారం సార్, ముఖ్యంగా తిలక్ సార్కి. సో సార్, ఇంతకు ముందు 42 రోజుల పాటు అంగన్వాడీలంతా అవును పిక్నిక్ టైప్ లో వాళ్ళ ప్రొటెస్ట్ ని తెలియజేశారు సార్. ఎక్కడ చూసినా స్వేచ్ఛగా, ఎక్కడ రోడ్డు పక్కన టెండర్లు వేసుకుంటూ చాలా ఒక పిక్నిక్ వాతావరణం, వాళ్ళ డిమాండ్స్ అన్ని తీర్చాలి అని చాలా సున్నితంగా బాగా జరిగింది సార్. అది చేయగలిగినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. బట్ ఇప్పుడు మాత్రం మా అక్క అంగన్వాడీ టీచర్, ఆమె ఇక్కడ ఒక విజయనగరం జిల్లాలో సాలూరు ఒక మారుమూల పల్లెటూరు ఏజెన్సీ ఏరియా నుంచి వాళ్ళ అణిచివేత ఎలా ఉంది అంటే, పై అధికారితో మీటింగ్స్ కొంతమందికి ఎక్కడ కార్పొరేట్ లైక్ కొంచెం పెద్ద మండలాలు ఆ స్థాయి నుంచి ఉండే వాళ్ళందరికీ పై అధికారులతో మీటింగ్స్ ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఉండే వాళ్ళకి సెంటర్స్ ఖచ్చితంగా ఓపెన్ చేసి
అవి ఫొటోస్ మొత్తం గ్రూప్ లో యాక్టివేట్ చేయండి, అంటే ఫొటోస్ అవి పెట్టమని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో సెంటర్లు ఓపెన్ చేయాలి, ఎలా అయినా వెళ్ళకూడదు, దీనికోసం ఆపాలని చెప్పి కింద స్థాయి ఒక టీచర్ ఇంకా వర్కర్ కింద, టీచర్ కంటే కింద ఉండే హెల్పర్లకు కూడా ఒత్తిడి అనేది చాలా స్ట్రాంగ్ గా స్థాయి ఉద్యోగుల మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఇంత మూలాల నుంచి వాళ్ళు కంప్లీట్ గా దీన్ని ఖచ్చితంగా ఆపాలని చూస్తున్నారు సార్. సో దీన్ని అసలు వాళ్ళ స్వేచ్ఛను కూడా కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు దీన్ని ఎలా అనేది ప్రజలు కొంచెం మరి ఆ రోజు వాళ్ళని ఆదుకున్న గవర్నమెంట్ ఏమో కాదు పొమ్మన్నారు, ఇప్పుడేమో అనుభవిస్తున్నారు. నేను చూసాను సార్ 42 days ఈవెన్ పిక్నిక్ టైప్ లో డైరెక్ట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అప్పుడు స్వేచ్ఛ లేదంట, ఇప్పుడు స్వేచ్ఛ ఉందంట. ఈ రకంగా చేస్తేనే స్వేచ్ఛ ఉందంట. వాళ్ళు ఎల్లో మీడియా వాళ్ళు రాసుకోవటం, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటే ప్రపంచం అందరికి స్వేచ్ఛ ఉన్నట్టే. ఏం చేద్దాం. రైట్, ఓకే. ఇక చూడండి, ఒక పక్కన జనసేన నాయకుడితో ప్రోద్బలంతోనే నా భర్త హత్యను ఒక మహిళ దీక్ష చేస్తూ ఉంటే, టీడీపీ జనసేన నేతల బెదిరింపులు భరించలేక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకుంటే, ఇలా ఒక పక్క ఇవన్నీ వదిలేసి ఎక్కడో పోసాని గారిని ఇష్టం వచ్చినట్టు తిప్పుతా ఉన్నారండి. ఇంత అరాచకమా, ఇంత దౌర్భాగ్యంగా చేస్తున్నారండి పాపం. ఆయన్ని మొదట వ్యతిరేకించిన వాళ్ళు సైతం ఈ రోజున ఆయనకి సానుభూతి చూపిస్తున్నారు. నేను అక్కడక్కడ వింటా ఉంటే, పైగా ఇంక వేరే పని లేనట్టు రాష్ట్రంలో పోసాని కేసు దర్యాప్తుపై ఉన్నతాధికారులు మంతనాలంట. ఏమిటి ఈ పరిస్థితి తిలక్ గారు? అందరికీ చూడటానికే బాధ అనిపిస్తుంది. ఏంటి చంద్రబాబు గారి ప్రభుత్వం ఇంత అధ్వానంగా మారిందని. అధ్వానం మనం చెప్పట్లేదు, ఆయన ఎల్లో పేపర్ ఆయన చెబుతున్నాడు. అది ఏ రకంగా అధ్వానంగా ఉందని మళ్ళీ దాని మీద తర్వాత వెళదాం. ముందుగా పోసాని కేసుకి ఇంకా ఎంతకాలం ఇట్లా వేధిస్తారు వీళ్ళు? వాళ్ళు టార్గెట్ చేశారండి పోసాని కృష్ణమూర్తి గారిని. వాళ్ళు బెయిల్ కూడా రాకూడదని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు. వాళ్ళు ఎన్ని కేసులు 16-17 కేసులు పెట్టారు. ఇంకా హైకోర్టు చెప్పినా కూడా ఇంకా కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళు ఏ ద్వారంలో పెడుతున్నారు. ఇంకొక మాట కూడా చెప్పారు ఇక్కడ వల్లభనేని వంశీ గారు. కేసులు ఏమన్నా కానీ వాళ్ళు తప్పు చేస్తే శిక్షణ వెళ్ళి అది వేరే విషయం, అది కోర్టు డిసైడ్ చేస్తుంది. వల్లభనేని వంశీ గారు, నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నలుగురితో కలిసి ఉంటే నాకు ఇబ్బంది ఉండదు, ఒంటరిగా ఉంచుతున్నారు, తర్వాత వేరే బ్యారెక్లకు మార్చండి, అది కూడా కుదరదని చెప్తారు జైలధికారులు. మరి దానికి ఏం చెప్పాలి? ఇక అది చాలా దుర్మార్గంగా ఉంది. ఏమి దిక్కుమాలిన వ్యవహారం ఈ రెడ్ బుక్ కావాలేంటో కానీ భారతదేశంలో ఎక్కడ జరగని అన్నీ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జనం ఎట్లా భరిస్తున్నారు. రైట్, సందాని గారు కందుకూరు నుంచి. సందాని గారు నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. పోసాని గారి గురించి సార్ ఒక్క నిమిషం. ఆయన పాపం క్షమాపణ రాజకీయానికి విరమించుకుంటున్నాను క్షమాపణ అడిగారు పవన్ కళ్యాణ్ గారిని. ఈ కూటమి నేతలు మానవత్వం లేకుండా ఇన్ని కేసులు పెట్టి అన్ని ఒక చోటి బెయిల్ వస్తే ఇంకో చోట బెయిల్ కోసం ప్రయత్నించి సతాయిస్తున్నారు. 68 సంవత్సరాల ఆయన్ని పోలీస్ ఆఫీసర్లు అంటే మంతనాలు కూడా జరుపుతున్నారు. ఇంకే రకంగా వేధించాలనో ఏం పోవడం, మరి అది వాళ్ళ ఉద్దేశం ఏంటో. అందరికీ ఆయన గురించి బాగా ఉంది సార్. ఏం చేస్తాం. ఆయన భార్యని బూతులు తిడితేనేమో బ్రహ్మాండం అంటే వాళ్ళకి చాలా స్వరం ఆనందంగా కానీ శ్రవణానందంగా ఉందో ఏం పోవడం. మరి వాళ్ళ మీద కూడా కేసు పెట్టుండొచ్చుగా. సార్ ఒక మంచి క్షమాపణ చెప్పిన తర్వాత పైగా ఇప్పుడు ఆయన తిట్టాలని మనం ఎవరిని తిట్టుకోవడం అని మనం సమర్థించాం. కానీ ఈ రకంగా ఎక్కడైనా ఒక కేసు పెడితే అర్థం ఉంది, కానీ ఇన్ని కేసులు ఏంటి? ఈ గోలే దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా ఇటువంటి వాటి మీద సీరియస్ గా స్పందించట్లేదేమో అనే భావన కలుగుతుంది. ఒకే చోట చేయొచ్చు కదా సార్. మన వాళ్ళు ఒకసారి ఇది అన్ని అట్లా చేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో. పై అసలు కాదు, ఎఫెక్టెడ్ పార్టీస్ కాకుండా ఎవరెవరికో మనోభావాలు దెబ్బతింటాయంటే వాళ్ళు కేసు పెట్టేస్తారంటే వెంటనే వాళ్ళని రిమాండ్ పంపుతున్నారంటే ఏంటో ఈ రాజ్యాంగం. రవికుమార్ గారు సంక్షిప్తంగా మీరు కూడా దీని మీద మాట్లాడండి. ఈ పోసాని గారి కేసుకు సంబంధించి ఆయన ఒక నటుడు. ఈ రాష్ట్ర రాజకీయాల మీద, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఆయనకు నచ్చింది. దానికి మద్దతుగా ఆయన బయటకు వచ్చాడు సినీ రంగంలోంచి. ఒక వ్యక్తి, ఒక పెద్ద వ్యక్తి, గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, ఒక మంచి నటుడు, మంచి పేరున్నటువంటి వ్యక్తి. దానికి మద్దతుగా మాట్లాడాడు. అసలు భారత రాజ్యాంగం స్వేచ్ఛ అనేటువంటి ఒక హక్కుని ఇచ్చిందా లేదా? ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందా లేదా? ఆ హక్కుని ఎందుకు హరించేస్తున్నారు? మాట్లాడిన వాళ్ళ మీద ఈ విధంగా కేసులు ఎందుకు పెడుతున్నారు? ఒకవేళ మాట్లాడితే ఇగో నువ్వు ఈ సందర్భంలో మాట్లాడావు,
ఈ సందర్భంలో పలాని గ్రామంలో మాట్లాడావు, లేకపోతే పలాని మీటింగ్ లో మాట్లాడావు, ఇగో దీంట్లో అభ్యంతరకరమైనటువంటి నేరారోపణ ఉండేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది, ఇగో దీని మీద నేను కేసు పెడతాను అనేటువంటి ఒక క్లారిటీ లేదండి. నువ్వు మాట్లాడావు అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు 16 రిపోర్ట్లు ఇచ్చేస్తే ఆ రిపోర్ట్లు కట్టేయటం, ఆ రిపోర్ట్లో రిమాండ్ చూపించడం, పీటీ వారెంట్లు వేయటం, అరెస్ట్ చేయటం, ఊళ్ళని తిప్పటం, తెల్లవారులు తిప్పటం, ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకో. అంటే ఇక్కడ ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛ హరించబడుతుంది. ప్రాథమిక హక్కులు ఏవైతున్నాయో, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కాలరాసి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని, ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తిని పూర్తిగా అణగదొక్కేటువంటి కార్యక్రమం అమలు జరుగుతుంది. దీని మీద ఖచ్చితంగా రాజ్యాంగానికి ఇబ్బంది జరిగినప్పుడు, ప్రజాస్వామ్యానికి ఇబ్బంది జరిగినప్పుడు కాపాడాల్సింది న్యాయ వ్యవస్థ మాత్రమే. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ దీని మీద తీవ్రంగా స్పందించాలి. కొంతవరకు స్పందించింది. ఆయన మీద కేసుల్లో అరెస్ట్ చేయొద్దని చెప్పింది, అంతవరకు మనం అది ఆహ్వానించదగిన విషయమే. కానీ ఏమిటి అసలు ఈ దుర్మార్గమైన కేసులు ఏంటి, ఇన్ని కేసులు పెట్టడం ఏంటి, ఈ కేసుల్లో అసలు ఎంతవరకు దాంట్లో డెప్త్ ఉంది, ఎంతవరకు దాంట్లో ఆ కేసు పెట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా కోర్టులు పరిశీలించి ఈ తప్పుడు కేసులు పెట్టినటువంటి అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకున్నట్లయితే మాత్రం ఇటువంటి వాటికి మనం అడ్డుకట్ట వేయగలుగుతున్నాం. అంటే అట్లా కాదు, నేను ఎక్కడో సోషల్ మీడియాలో ఎవరో అడుగుతున్నారు, మీరు ప్రైవేట్ కేసులు వేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైనా వేసారా వేయలేదా అని వైసీపీ వాళ్ళని అడుగుతున్నారు. ఏమైనా వేసారా మరి ప్రైవేట్ కేసులు? ఇట్లా హెరాస్ చేస్తున్న పోలీసుల మీద గతంలో చంద్రబాబు గారు అంటుండేవారు కదా, వాళ్ళని ఏం చేసినా చేయకపోయినా ఇంకేముంది మీ సంగతి చూస్తానని బెదిరిస్తుండేవాళ్ళు కదా. మరి అట్లా అసలు వాళ్ళ మీద ఎన్ని కేసులు వేయటం జరిగిందండి ప్రైవేట్ కేసులు, కానీ ఇంకా వేయాలి. దీని మీద రాష్ట్రపతి కూడా స్పందించాలి, దీని మీద సుప్రీంకోర్టు కూడా స్పందించాలి, దీని మీద గవర్నర్ కూడా స్పందించాలి. ఇంత అరాచకం జరుగుతుంటే ఒక నివేదిక ఇవ్వాలి. ఏమిటంటే అసలు ఇది ఒక కేసు కాదు, ఈ రోజు ఒక నాయకుడు, రేపు ఒక నాయకుడు, ఎల్లుండి ఒక నాయకుడు, అసలు వరుస పెట్టేసి ఎవరైతే మాట్లాడారో పాత కేసులన్నీ తిరగదోడతారంట. పాత కేసులన్నీ తిరగదోడతాం మొదలు పెడితే రేపు వచ్చే గవర్నమెంట్ కూడా అదే పని చేస్తుంది కదా. ఇక అసలు వేరే పని చేయకుండా అచ్చంగా కేసులతో నడపాలని చూస్తున్నట్టున్నారు. రైట్. రాంభూపాల్ గారు మీరేమంటారు? పోసాని గారు తప్పు చేశారా ఒప్పు చేశారని పక్కన పెడితే అసలు ఎట్లా ఈ గవర్నమెంట్ ఈ రకంగా డీల్ చేయొచ్చా? ఇట్లాంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచిదా? రేపు ప్రభుత్వాలు మారితే వీళ్ళ పరిస్థితి ఏమిటనేది కూడా ఆలోచించుకోకుండా ఎందుకు ఇట్లా ఈ రెడ్ బుక్ అని ఇంకోటని ఒక పాముని వేలాడే మెడలో వేసి తిరుగుతున్నారు వాళ్ళు? ఒకటి సార్, ఇప్పుడు చట్టం అనేది మీరు చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత. చట్టాన్ని దుర్వినియోగం చేసే పద్ధతి చేస్తే మాత్రం అది వచ్చే గవర్నమెంట్స్ కానీ లేదా రానున్న కాలంలో రాజకీయాలకు కానీ అది పెద్ద శాపంగా మారుతుంది. అల్టిమేట్ గా గొంతుకలు ఎవరైతే ప్రభుత్వాల మీద మాట్లాడుతుంటారో ఆ గొంతుకలు అణచివేతకు గురవుతాయి. తద్వారా అది నియంతృత్వానికి దారితీస్తుంది. మేము కోరితే పోసాని కృష్ణమురళి గారు తప్పు చేసి శిక్ష చేయండి. చట్ట ప్రకారం ఏ స్టేషన్ లో కేసు పెట్టినా విచారణ జరిపి శిక్ష చేయొచ్చు కదా. దానికి 16 స్టేషన్లో పెడితేనే శిక్ష పడుతుంది అనేది ఏం లేదు కదా. ఒక స్టేషన్ లో రిమాండ్ లో పెట్టినా కేసే. కానీ అది ఒక రకమైన వేధింపులు పాల్పడడం ద్వారా భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా మా ప్రభుత్వాలు ఈ రకంగా వ్యవహరిస్తాయి అనే ఒక సర్టిఫికేట్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ పద్ధతి మంచిది కాదు. ఇంకోటి నాకు డౌట్ రాంభూపాల్ గారు, ఇప్పుడు జనసామాన్యం అందరినీ ఎఫెక్ట్ చేసే విధంగా ఎవరైనా మాట్లాడితే అప్పుడు కేసులు ఎక్కడెక్కడో పెట్టారంటే అర్థం ఉంది. ఒక వ్యక్తిని అన్నారు, అనకూడదు, ఓకే అనకూడదు అనుకుందాం. సరే, ఆయన కుటుంబాన్ని అన్నారు, దాని జోలికి ఎవరు వెళ్ళట్లేదు, అది వేరే విషయం. ఇక నా పాయింట్ ఏంటంటే అసలు ఎఫెక్ట్ అయినటువంటి వ్యక్తులు కేసులు పెట్టకుండా ఎవరెవరో పెట్టడం ఏంటి? పోలీసు వారు వెంటనే అసలు ఆగమేఘాల మీద స్పందించడం ఏంటి? హైదరాబాద్ వెళ్ళి మరి తీసుకెళ్ళిపోవటం ఏంటి? మరి గతంలో ప్రతిసారి నువ్వు 41A నోటీస్ ఇచ్చావా లేదా అని ఈనాడు ఆంధ్రలో తెగ రాసేవి కదా, కోర్టులు కూడా అవే అడుగుతూ ఉండేవి కదా. మరి ఇప్పుడు అసలు ఆ నోటీసులతో సంబంధం లేదు, ఏందేందో ఎవరెవరినో ఇష్టారాజ్యంగా చేస్తున్నా మరి ఎట్లా ఈ పరిస్థితి మారదా? అందుకనే ఇప్పుడు న్యాయ నిపుణులు దీంట్లో జోక్యం చేసుకోవాలి. ఆ రాజకీయాలతో ఈ రాజకీయాలతో సంబంధం లేని చాలా మంది ఇంటలెక్చువల్ న్యాయ నిపుణులు ఉన్నారు. ఈరోజు పోసాని గారు కావచ్చు, రేపు రాంభూపాల్ కావచ్చు, ఎల్లుండి ఇంకోరు కావచ్చు, ఎవరైనా ఈ రకమైన చర్యలు చేయడం సరైందా అనే దాని మీద కోర్టులలో వాళ్ళు జోక్యం చేసుకుని న్యాయస్థానాలు కూడా ఒక క్లియర్ డైరెక్షన్ ఇవ్వకపోతే మాత్రం ఇది చాలా నష్టం. మరి గతంలో 41A నోటీస్ ఇవ్వాలని ఇట్లా తెగరాసేవాళ్ళు కదా ఈనాడు వాళ్ళు ఎక్కడన్నా పొరపాటున ఒకళ్ళని తీసుకెళ్తే కూడా వాళ్ళు బూతులు తిట్టారని చెప్పి తీసుకెళ్తే కూడా తెలుగుదేశం పార్టీ జరిగినప్పుడల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ తీవ్రంగా స్పందిస్తాయి. సామాన్య ప్రజలకు కానీ ఇతర పార్టీలకు కానీ జరిగినప్పుడు వాళ్ళు చక్కగా హాయిగా వాళ్ళ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు. రాంభూపాల్ గారు కంప్లీట్ మనోభావాలు అనేది ఇప్పుడు నన్ను మీరు విమర్శించినారు, నాకు ఏదో బాధ కలిగిందంటే అర్థం ఉంది. నా తరపున ఇంకొకరికొకరికో బాధ ఎట్లా కలుగుతుందో నాకు తెలియదు. మనోభావాలు అనేది ఒక సున్నితమైన అంశం. ఆ పేరుతో ఎవరినైనా ఏ రకంగా వేధించవచ్చు, ఎన్ని కేసులైనా పెట్టు.
అభిమానులు ఉండొచ్చు, ఒక వ్యక్తిని తిడితే ఆ వ్యక్తి అభిమానులు కేసులు పెట్టొచ్చు, కానీ అసలైన వ్యక్తి ఎవరైతే బాధకు గురైనాడో ఆ వ్యక్తి ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఇన్ని స్టేషన్లు తిప్పుతుంటే ఆయన ఎందుకు మాట్లాడటంలా? నిజంగా పోషాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఖచ్చితంగా తప్పు ఉంటే తప్పని చెప్పాలి, దానికి శిక్ష ఏ పద్ధతుల్లో అట్లాంటివి జరగకుండా చూడాలో చేయాలి. కానీ అదే టైంలో యువతలు ఎన్ని బండ్లు తిట్టలేదు? అసలు రాజకీయాలంటేనే తిట్టడం కదా. నిన్న మా మీద రాధాకృష్ణ గారు ఎంత దుర్మార్గంగా ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాసినట్టు మనం చూసాం. మీ మనోభావాలు దెబ్బతినలేదా? కాదు సరే, పాయింట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, మీ మనోభావాలు ఏం దెబ్బతినలేదా? ఆయన మిమ్మల్ని వైసీపీకి అంటగట్టి లేదా ఇంకేదో చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనిపించిందా? అసలు ఏమి మీకేమి ఫీల్ అవ్వలేదా? మీరేం కేసు పెట్టట్లేదా? కేసు పెట్టినా తీసుకునే పరిస్థితి ఉండదు అనుకోండి. ఇప్పుడు కేసుల ద్వారానే మనోభావాల్ని కాపాడుకునే పని అయితే చాలా కేసులు పెట్టలేదు వీళ్ళ మీద, కానీ కేసుల వల్ల కాదు. ప్రజాక్షేత్రంలో వాస్తవాలు ఏంటో ప్రజలకు వివరించాలా, ప్రజలు అన్ని గ్రహిస్తారు. ఎందుకని రాధాకృష్ణ గారికి ఈ రోజే మా మీద అంత కోపం వచ్చేసింది? ఇప్పుడే రహస్య ఒప్పందం ఉందంట మాకు వాళ్ళ. గతంలో మీ పత్రికలు చూడమని చెప్పేసి చూస్తే తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి పోయిన 9 నెలల క్రితం ఏం రాసిందో చూస్తే అప్పుడు మాతో ఎవరితో రహస్య ఒప్పందాలు ఉన్నాయా లేదా, ఎవరి వైపు ఉంటామనేది తెలుస్తుంది. ఆ రోజేమో మేము ప్రజాక్షేత్రంలో పోరాడే వీరులం, ఈ రోజు మాత్రం రహస్య ఒప్పందాలు చేసుకునే దురోహం. ఎట్లా మాట్లాడతారు? మీ గౌరవానికి తగ్గించుకున్నాడు రాధాకృష్ణ గారు రాయడం అంటే ఆయన గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పటికే చాలా పతనం అయిపోయింది, ఇంకా జర్నలిజాన్ని పతనం చేసే పని ఓ ముఖ్యమైనటువంటి జర్నలిస్ట్ గా ఉండి నువ్వు ఆ స్థాయికి దిగజారితే రాబోయే రోజుల్లో ఏం జవాబు చెప్తారు? ఇంత అబద్ధాలు, అసలు నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేయడం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అదో స్వతంత్ర సంస్థ, దాన్ని పట్టుకొచ్చి సిపిఎం కు, దాన్ని పట్టుకొచ్చి వైసీపీకి లింక్ చేసి అచ్చెన్నాయుడు గారు మాట్లాడినాడంటే ఆయన రాజకీయంగా ఆయన ఆ పతనం ఏముందో ఆయన తెలుస్తుంది. కానీ రాధాకృష్ణ గారు ఎట్లా రాస్తారు? ఆయన బాధ అంతా మీరు ఆ క్యాండిడేట్ కి ఎవరికో సపోర్ట్ చేశారనేది ఆయన బాధ కాదు. ఆయన ఎవరికి చెప్తే అలా చేస్తామని చెప్పరాదు, గొడవ లేకుండా పోతాయి. పోటీ ఎవరు ఉండకూడదు, వన్ సైడ్ గా చేసుకుంటారు. రిగ్గింగ్ చేసినారు ఏం సార్? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు రిగ్గింగ్ కాటికి దిగజారినారంటే 9 నెలల్లో ఇంక ఏం పరిపాలన మనది? దీని గురించి మాత్రం మాట్లాడు పాపం రాధాకృష్ణ గారికి ఏమి కనపడదు. చాలా స్వేచ్ఛ ఉందంట, ఇప్పుడు చాలా స్వేచ్ఛగా ఉన్నాడండి ఇప్పుడు ఆయన. అప్పుడేమో బండబూతులు అబద్ధాలు రాస్తేనేమో స్వేచ్ఛ లేదు. బూతుల్లో ఏజెంట్లను కూడా తరలించినారు. స్వయాన లక్ష్మణరావు గారి గురించి రాసినాడు ఆయన. కేఎస్ లక్ష్మణరావు గారు సొంత కొడుకులు కొడితే వార్త కూడా రాయలేకపోయినావు. మరుసటి రోజు మాత్రం లక్ష్మణరావు గారి మీద ప్రేమ ఒలకపోసి ఆయన వైసీపీతో ఉన్నాడని అనుమానం వల్ల ఓట్లు వేయలేకపోయినారు. మరి లక్ష్మణరావు గారు కొడుకును కొట్టింది ఎవరు? కారు డ్రైవర్ ను కొట్టింది ఎవరు? అదే తెలుగుదేశం నాయకులు కదా. అప్పుడేం మాట్లాడలే. అందుకని మనోభావాలు మీకే కాదు ఇతరులకు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తించాలి. రైట్, ఓకే. రామస్వామి గారు ఒక లైన్ లో ఉన్నారు, వెస్ట్ గోదావరి. రామస్వామి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఈ కోసాని కృష్ణమూర్తిని గారిని అరెస్ట్ చేయడం చాలా అక్రమం. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ అభిమానంతో మాట్లాడింది తప్ప ఈ కేసులు ఏంది సార్, ఈ నిర్బంధాలు ఏంది? అవును, చాలా అదేగాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పు చేసింది సార్. అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పట్టాభి అనేవాడు బోసిడికా అన్నారు సార్. ఓకే ఓకే ఓకే. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని సూచిస్తూ అలాంటి సమాజం తలదించుకునే మాటలు కాదు ఆయనే కాదు, జగన్ గారి కుటుంబాన్నే స్వయంగా తిడితే కూడా ఆయన పట్టించుకోవాలి, వదిలేశారు. ఇప్పుడు భార్యని అందరినీ అసలు అసహ్యంగా ఉంటుంది. అతను కాదు, తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా వాళ్ళనండి వాళ్ళందరూ గొప్ప వాళ్ళ కింద చెబుతున్నారు. ఇప్పుడు ఆవిడకి పదవి కూడా ఇచ్చారు కదా, ఆవిడెవరో గ్రేష్మ గారంట. ఆవిడ తల్లిగారు పరిచయం మాకు అందరికీ కూడా. ప్రతిభాభారతి గారు చాలా గౌరవమైనటువంటి వ్యక్తిగానే ఆవిడ రాజకీయంగా కానీ ఆవిడ మహానాడులో బూతులు తిడితే ఇప్పుడు ఆవిడకి పదవి వచ్చింది. దానికి ఆ బూతులన్నీ కూడా చాలా శ్రవణానందంగా వినటం కూడా చూసాం కదా మనం. సరే, ఇక అది అంటే ఇప్పుడు ఎట్లా మారిపోయింది, అప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అన్నదానికి దురదృష్టం. పోసాని గారిని ఈ రకంగా వేధించడం అయితే మాత్రం ఖచ్చితంగా అందరం వేధించడం చాలలేదంట. ఇంకా పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై చర్చిస్తున్నారని ఎల్లో మీడియా వాళ్ళు రాయటం. ఏం చేస్తాం, దౌర్భాగ్యం. రైట్, ఇక మరో అంశంలోకి వెళ్దాం. కొత్త పుంతలు దొక్కిన అవినీతి. స్టార్ హోటల్లో మకాం పెట్టిన ఉన్నతాధికారులు అంటే ఐఏఎస్ ఐపీఎస్లే కదా. వాళ్ళు సర్కారుని తీరును అలుసుగా తీసుకుని చెలరేగుతున్న అక్రమార్కులంట. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందో. మరి ఈయన బ్లాక్మెయిల్ చేయడానికి రాశాడా, నిజంగా చిత్తశుద్ధితో రాశాడో మనకు తెలియదు కానీ, బట్ ఇదైతే ఆసక్తికరమైన వార్త. వర్మది వెనుపోటు కాదంటున్న జనసేన, పవన్ వల్లే బాబుకు గవర్నమెంట్ వచ్చిందంటున్న నాదెండ్ల, సోమవీర్రాజు పదవి మీద టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారంటే ఇదేంటి చంద్రబాబు ఇంత వీక్ అయ్యాడని. ఈ అంశం మీద చర్చలోకి వెళ్ళడానికి ముందు ఆంధ్రజ్యోతి వాళ్ళ బిళ్ళబ్బాబే రాశారు, ఈ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉంది, వాళ్ళ ఆఫీసర్ల భార్యలే కౌంటర్లు పెట్టారని ఓపెన్ చేసి చాలా అవమానకరంగా ఐఏఎస్ ఐపీఎస్ని
మరి నేను మొత్తం చదవడానికి కుదరలేదు, కానీ ఎవరిని అవమానించాడో ఏం కాదో తిలక్ గారు ఏమన్నా మీరు చదివారా మొత్తం? ఈ రకంగా ఆఫీసర్ల వ్యవస్థని ఇంతగా అవమానించిన వాళ్ళని అక్కడ చూడలేదు మరి నేను, ఇదైతే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చూశానండి. అంటే ఆ వార్త సారాంశం అందరి మీద ఆరోపణలు కాదండి. అది నేను ఒక మాట చెప్తాను, లోగడ మన డిబేట్ లో కూడా ప్రస్తావన చేశాను నేను. ఒక ఐఏఎస్ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ శాఖలో ఈ ఎర్రచందనం దొంగలు పట్టుకున్నారు. ఆ సందర్భంలో 2 BMW కారు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్య హైదరాబాద్ లో తిరుగుతుంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి వీడియో తీసి పంపించారు సెంట్రల్ గవర్నమెంట్. దాని మీద వాళ్ళు మరి రిటర్న్ గా అడిగారా ఓవర్లు అడిగారా తెలియదు, కానీ మొత్తానికి ఏదో జరిగితే కారు వెంటనే హ్యాండ్ ఓవర్ మళ్ళీ తిరిగి ఇచ్చారు. ఆ రెండో కారు మరి పవన్ కళ్యాణ్ గారు ఓఎస్డీ గారికి వెళ్ళింది అంటున్నారు. మరి అందులో నిజమేంటో ఆరోపణ వచ్చి కూడా చాలా రోజులైంది, ఆయన మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు. ఇది ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొంతమంది ఐఏఎస్ అధికారులు, అందరూ కాదండి, కొంతమంది సెలెక్టివ్ గా తెలుగుదేశం ప్రభుత్వంలో జనసేన తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండే అధికారులు కొందరు చేస్తున్న పనులు ఇవి. అంటే వాస్తవం అనమాట. కాదు నేను గతంలో ఎప్పుడు వినలేదు, స్టార్ హోటళ్లలో మీటింగులు కొందరు ఆఫీసులే పెట్టేశారంట. అంటే కౌంటర్లు ఓపెన్ చేసినట్టే కదా. స్టార్ హోటల్లో అధికారులు భార్యలు ఓపెన్ చేశారంటే అది చాలా పెద్ద వార్త కదా. అసలు ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి కదా. ప్రభుత్వం తీరని వాళ్ళ పేపరే రాసింది కదా. అవునండి, ఇదే కాదండి, ఇంకో మాట కూడా చెప్తాం మీకు ఈ సందర్భంలో. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అధికారులు కొందరు సీఎంఓ కంప్లైంట్ చేశారు, అయ్యా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ టెస్ట్ వేసి దందాలు చేస్తున్నారు, బిల్లు క్లియర్ చేయడానికి 10% కమిషన్ తీసుకుంటారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం చెబుతారు, అవినీతి లేని పరిపాలన జరగాలి అని. ఆయన ఏం జరుగుతుందో ముందు ఆయన తెలుసుకుంటే ప్రజలకు మేలు చేసినట్టు అవినీతిని అరికట్టినట్టే. ముందు అది కూడా తెలుసుకోవట్లే ఆయన. ఇవాళ కూడా రైస్ ఎందుకు ఆగట్లేదు ఎగుమతి? అవును, కొనుగోలు కూడా అయిపోయినాయి అంట కదా. మాట్లాడరు. అవును, రైట్. రవికుమార్ గారు, అవినీతికి ఆగిందని వాడు చెప్పుకుంటే వాడు ఆంధ్రజ్యోతి కథనం సరే, ఆయన ఎవరిని టార్గెట్ చేశారు, ఎందుకు ఏంటనేది అది పక్కన పెడితే అందులో కొంత వాస్తవం అయితే ఉందండి. రైట్. రవికుమార్ కంట్రోల్ జరుగుతున్నాయా? మా తెలంగాణలో కౌంటర్ ఓపెన్ చేశాడు, మా తెలంగాణలో చాలా దారుణాలు చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా ఒక లెటర్ కూడా రాయటం జరిగింది. దాని మీద అసలు స్పందన లేదు. అంటే ఆయన తెలియదని ఎందుకు అనుకోవాలి? తెలిసిన తర్వాత మరి లెటర్ రాసిన తర్వాత ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి లెటర్ రాసిన తర్వాత ఇంకా తెలియదేంటి? తెలుసు, హోటల్లో జరిగేది తెలుసు, ఐఏఎస్ అధికారుల అవినీతి తెలుసు, మంత్రులు చేసే అవినీతి తెలుసు, అదేవిధంగా ఎమ్మెల్యేలు చేసే అవినీతి తెలుసు. ఈరోజు శాండ్ వైన్ వీటిలో జరిగేటువంటి అన్ని అసలు ఆయనకు తెలియంది ఏమి లేదు, అన్ని తెలుసు. కానీ తెలియనట్లుగా కనబడటమే ఒక గొప్ప ఆర్ట్. రైట్. ఈ రోజు జరుగుతుంది, అది వాస్తవం. అది వాస్తవమే. స్టార్ హోటల్లో కాదు, ఐఏఎస్ ఆఫీసర్ల భార్యలు కూడా స్టార్ హోటల్లో కౌంటర్లు పెట్టారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గతంలో ఎప్పుడు వినలేదు నేను ఇట్లా. వాళ్ళు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందో వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు చూడబోతున్నాం, చూపిస్తున్నారు, కొత్త సినిమాలు చూపిస్తున్నారు మనకి. అంతేనా? రైట్. రాంగోపాల్ గారు మీరేమంటారు? 2 వార్తలు ఉన్నాయి సార్ ఈరోజు ప్రధానంగా దాంట్లో పత్రికల్లో. ఒకటేమో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ శాఖలకు సంబంధించి సమీక్ష చేసినారు. అందులో హెల్త్, మున్సిపాలిటీ వీటికి సంబంధించి ఆయన 100% సాటిస్ఫాక్షన్ ఉండాలా ప్రజల్లో అని చెప్పేసి చెప్తూ, ఇప్పుడు ప్రస్తుతానికి మున్సిపాలిటీలో 65%, తర్వాత హెల్త్ లో 67.2% ఈ మాత్రమే సంతృప్తికరంగా ఉంది. ఇది 100% కావాలి. అక్కడ ఎందుకు సంతృప్తి లేకుండా పోయింది? కాదు ఎంత సంతృప్తిగా ఉందో మొన్న ఈనాడులో వేశారు, చెత్త పన్ను పోయింది కానీ చెత్త అట్లాగే ఉందని. దాన్ని బట్టే మున్సిపాలిటీలు ఎంత అధ్వానంగా ఉందో వాళ్ళ పేపరే రాసింది కదా. వాళ్ళ కారణాలు ఏదన్నా కావచ్చు. దాంట్లో ఇంకో విషయం ఏమంటే రెవెన్యూ శాఖ గురించి కూడా సమీక్ష చేసినాడు. మున్సిపాలిటీ హెల్త్ గురించి ఎంత పర్సెంటేజ్ చెప్పినారు కానీ రెవెన్యూ శాఖ పర్సెంటేజ్ చెప్పాలి. ఇంకా అధ్వానంగా ఉంది అన్నాడు. అంటే అది ఎంత అధ్వానంగా ఉందో మనకు తెలియదు. మరి ఎక్కడ అవినీతి జరుగుతుంది? ఈ రోజు అవినీతి అనేది నిజంగా మీరు ఆ పత్రికలో వచ్చింది, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది వాస్తవం అయితే మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ కావాలి. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేరుగా హోటల్స్ లో ఆఫీసులు ఓపెన్ చేసినారని ఒక పత్రికలో వచ్చిందంటే నిజమైతే
ఆ ఆఫీసర్లు ఎవరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేదు నిజం కాకపోతే ఆ పత్రికలో వచ్చిన వార్త నిజం కాదని అన్నా చెప్పాలి. మరి ఏది చెప్తారో చూడాలి. సరిపోతుంది. రెండో విషయం, కేసు కూడా కేసు పెట్టక్కర్లేదా? కేసు పెట్టాలి. ఇప్పుడు మనోభావాలు ఎవరు ప్రభుత్వంలో కాదు, ప్రభుత్వంలో వ్యవస్థ- కాదండి. ఇంత పెద్ద వార్త రాస్తే చంద్రబాబు గారి మనోభావం దెబ్బతినదు, పవన్ కళ్యాణ్ గారి భావం దెబ్బతినదు, లోకేష్ గారిది దెబ్బతినదు, ఎవరిది దెబ్బతినవా? అందుకనే వాళ్ళు ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడ. రెండోది సార్, అవినీతి అనేది ఏదో పత్రికల్లో ఐఏఎస్ ఆఫీసర్లు లేదా కొద్దిమంది టాప్ లెవెల్ ఆఫీసర్లు వాళ్ళ కుటుంబాల గురించి రాస్తున్నారు. మామూలు అవినీతి అనేది ఎంత విచ్చలవిడిగా పెరిగిపోయిందో ప్రజలు నడితే తెలుస్తుంది. అడ్డదిడ్డమైన అవినీతి. షాప్ ఓపెన్ చేయాలంటే మున్సిపల్ పట్టణాల్లో షాపులు ఓపెన్ చేయాలంటే కూడా లోకల్ లీడర్స్ కి కమిషన్ లేకపోతే షాప్ ఓపెనింగ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకున్న వార్తలు చాలా ఉంటాయి. మీ అనంతపురంలో కూడా అట్లాంటి వార్తలు చాలా వచ్చినాయి కదా. పంచాయతీ కూడా మేము వసూలు చేసుకోవాలని కూడా. ఒక నియోజకవర్గంలో అటు ఇటు ఉంటే అద్దుల కోసం తగాదాలు పడుతున్నారు. మొన్న చూసాం మనం, ఒక ఎమ్మెల్యే నేరుగా ఆఫీసులో పోయి బెవరేజ్ కార్పొరేషన్ లో పనిచేసే హమాలీల్ని 10 మందిని తొలగించాల్సిందే అని చెప్పేసి ఆయన అక్కడే కూర్చున్నాడు. మంత్రి మాట్లాడడం లేదు, ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు. ఆయన నేరుగా అక్కడ కూర్చొని ధర్నా చేసి ఆ అధికారితో సోకాజ్ నోటీస్ ఇప్పించుకొని వెళ్ళిపోయినాడు. అంటే అర్థం ఏమిటి? 10 మంది అమాలీలు తీసేసి మంత్రి పదవులా, 10 మంది అమాలీలు తీసేసి ఎమ్మెల్యేలా? ఇంత అన్యాయంగా ఎక్కడ ఈ పద్ధతి? మరి ఎందుకు అంత 10 మందిని ప్రయోగించాల్సింది అటువంటి వాళ్ళ మీద. వాళ్ళని వదిలేసి ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి పాత కేసులని అదని ఇదని పెట్టి వైసీపీ వాళ్ళని వేధిస్తే సరిపోద్ది. అదేమంటే రెడ్ బుక్. జనసేన నాయకుడు హెల్త్ ఆఫీసర్ ఎట్లా బెదిరించినాడు మనం వీడియో ఆయనకేమో మందలించినాడంట. మందలిస్తే అయిపోయే సమస్య ఇది. ఎందుకు అంత బెదిరిస్తున్నారని ఆఫీసర్లు కూడా ఆలోచించాలి. రైట్. చట్ట ప్రకారం ఉండాలి తప్ప ఇప్పుడు వాళ్ళ నా ఉద్దేశం అయితే ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ మరి ఆయన ఉన్నతాధికారులు అంటే ఆయన ఉద్దేశం అదే ఉంటుంది కదా. వాళ్ళని ఎంత ఘోరంగా అవమానించారంటే అంత ఘోరంగా అవమానించారు. వాళ్ళు ఏమాత్రం కాస్త ఇది ఉన్నా సరే దీని సంగతి ఏదో తేల్చుకోవాలి. తేల్చుకోకపోతే ఐఏఎస్ ఐపీఎస్లు ఒప్పేసుకున్నట్లే. వాళ్ళ భార్యలను అవమానించినా వాళ్ళని అవమానించినా వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఎవరినైనా అవమానించవచ్చా? ఇట్లాంటి రాసినప్పుడు అయితే చర్య తీసుకోవాలి, లేదంటే వాళ్ళు ఎదురు ఏంటని దాని మీద వాళ్ళు ఆలోచించుకోవాలి. రేపు మనం కలెక్టర్లను ఎస్పీలు చూసేటప్పుడు వాళ్ళ వెనక ఎవరు ఉన్నారేమో చూడాల్సి వస్తుందేమో. ఇట్లా అనుమానిస్తే రేపు వాళ్ళ వెనక ఎవరు ఉన్నారో ఇక్కడ ఫైనల్ గా చెప్పండి. ఈ వర్మ గారిది మాది కాదు వెన్నుపోట అంటున్నారు. వెన్నుపోట అనే పదం వాళ్ళు వాడలేదు, నాకు అర్థమైన భాష అది. మేంది కాదు, తెలుగుదేశమే తెలుసుకోవాలంటున్నారు. పవన్ వల్లే చంద్రబాబు పవర్ వచ్చిందని నారాయణ భాస్కర్ ఇందాక వీడియో విన్నాం. సోమవారాజుకి పదవి ఇవ్వటం మీద టీడీపీ వాళ్ళు తలపట్టుకున్నారండి. ఏం చంద్రబాబు ఇంత బలహీనం అయ్యాడా అని. ఏమంటారు తిలక్ గారు? సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. మీరు ఒక మాట చెప్తారండి. ఇప్పుడు రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతుంది అనేది తర్వాత మాట్లాడదాం. ఈనాడులో ఏం రాశారో, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు. పవన్ కళ్యాణ్ గారి అన్నగారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ అనుకున్నారు, రాజ్యసభ అనుకున్నారు, ఇవేమీ కాదు కార్పొరేషన్ చైర్మన్. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆఫీసులో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నామినేషన్ పత్రాలు రెడీ చేయండి అని. ఆ నామినేషన్ పత్రాల మీద ఒక్క తెలుగుదేశం వాడు సంతకం చేయరా, 20 మంది జనసేన వాడు సంతకాలు చేశారు. ఏం జరుగుతుంది? ఈ గుమ్ములాట్లు ఎవరో బయట చెప్పారా? అందులో వాళ్ళ మధ్యలో ఏదో వైరుధ్యాలు ఉండి ఇవన్నీ బయటికి చెప్పుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీలో సీట్లు ఎవరెవరైతే త్యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా తలపట్టుకొని ఏంట్రా ఈ కర్మ అని చెప్పేసి బాధపడేటువంటి పరిస్థితి. వర్మ అది నీ కర్మ అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి. ఆయన కూడా అనుకుంటున్నాడు. ఇప్పుడు మా జగ్గేపేట నియోజకవర్గంలో కూడా సీనియర్ మోస్ట్ నెట్టెం రఘురామ్ గారు అని ఉన్నారు. ఆయన మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. ఆయన కూడా తన సీటుని త్యాగం చేశారు. ఆయన కూడా అనేక సంవత్సరాలుగా దాదాపు ఒక 3 టర్మ్స్ ఆయన ఆ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. వస్తుందని అనుకున్నారు, ఆయనకు కూడా రాలేదు. ఆయన కూడా బహుశా బాధలో ఉండొచ్చు. అలాగనే ఇంకొక మాజీ మంత్రి ఉమామహేశ్వరారు, అదైతే మరీ ఘోరం. ఆయన ప్రత్యర్థికే అక్కడ సీట్ ఇచ్చి నువ్వు ఆగు నీకు న్యాయం చేస్తానంటే ఆయన కూడా ఆగిపోయాడు. ఆయన కూడా ఈ రోజు తలబట్టుకునేటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీలో త్యాగం చేశారో, ఎవరైతే సీట్లు త్యాగం చేసే సమయంలో ఒక స్పష్టమైన హామీ, మేము మీకేం పర్వాలేదు, మీకు మేము ఉన్నాము. చర్చ దాని మీద కాదు కదా ఇప్పుడు మనం మాట్లాడాల్సింది. వర్మ గారికి టికెట్ ఇవ్వకపోవడం మీరు చూసుకోవాలి తప్ప మాకు సంబంధం లేదంటున్నారు జనసేన వాళ్ళు. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు హామీ ఇచ్చారు కదా.
వర్మ గారి లాగానే త్యాగం చేసిన వాళ్ళందరూ కూడా అదే గతి పట్టింది అనేది నేను నా అభిప్రాయంగా చెప్తున్నాను. ఓకే, అంటే త్యాగాలకి అక్కడ విలువ లేదు. మరి సోమవీర్రాజు గారికి ఇవ్వటం మీద బాగా కోపంగా ఉన్నారంట టీడీపీ వాళ్ళు. లోపల చంద్రబాబు బలహీనం అయిపోయాడనే ఫీలింగ్ ఏదో ఉందంట. వీర్రాజు గారు మాట్లాడేది ఆయనకు నచ్చదు. ఎవరు మాట్లాడటానికి వీలేదు. మాట్లాడిన వాళ్ళకి ఎవరికి పదవి వచ్చినా వాళ్ళు ఒప్పుకోరు. మమ్మీలుగా ఉండాలి, ఏం మాట్లాడకుండా ఉండాలి, నోరు మూసుకొని కూర్చోవాలి. తెలుగుదేశం పార్టీకి డోలు బజానా కొట్టాలి. అలా కొడితేనే వాళ్ళకి ఇష్టం. ఏదో కొంచెం ఆయన ఆరైటర్ కొంచెం మాట్లాడతారు, ఆయన మాట్లాడేది వాళ్ళకి నచ్చదు. ఎవరు మాట్లాడినా నచ్చదు. ఇప్పుడు ఈ రోజు అన్ని పార్టీలను కూడా ఈ రోజు డమ్మీలు చేసేటువంటి పరిస్థితి. నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా ఇందాక చెప్దాం అనుకున్నాను, నేను చెప్పలేకపోయాను. ఆంధ్రజ్యోతిలో కూడా సిపిఎం మీద ఎందుకు రాశారంటే, ఇప్పటికే చంద్రబాబు గారి ఖాతాలో బీజేపీ గాని, జనసేన గాని, టీడీపీ ఎలాగో వాళ్ళ పార్టీ, మొత్తం 3 పార్టీలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ జగన్ గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరుగుతుంది. ఇక మిగిలింది అంటే కమ్యూనిస్టులు కాస్త కూస్త మాట్లాడతారు, వాళ్ళు పోరాడతారు. ఇప్పుడు అంగన్వాడీలు ఉద్యమం చేస్తున్నారంటే గతంలో అంగన్వాడీ ఉద్యమం మీద సిపిఎం సిపిఐ పార్టీలు ఏ విధంగా పోరాడియో తెలుసు. అందుకని వీళ్ళ కూడా నోర్లు కూడా ముగించడం కోసమే ఈ యొక్క వాళ్ళ రాజకీయ వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ వెనక చాలా కుట్ర ఉంది. ఆ ఆర్టికల్ వెనకాల చాలా ఒక చంద్రబాబు గారు రాధాకృష్ణ గారు కలిసి చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కూడా దాని వెనక ఉన్నాయి. అందుకనే సిపిఎం మీద దాడి, వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు కానీ ఒక ప్రధానమైన పాత్ర వహించింది. వాళ్ళు ఇప్పుడు కూడా ఒక ప్రధానమైన పాత్ర వహిస్తారేమోనని చెప్పేసి ముందుగానే దాడి అనమాట. రైట్, రాంభూపాల్ గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం ఎవరెవరికి వెన్నుపోటు పోసినట్లు అనంతపురంలో అనుకుంటా ఆయన గతంలో సోమవీర్రాజు గారు అన్నారు, నీరు చెట్టు కింద 13,000 కోట్లు దోచేశారు తెలుగుదేశం వర్కర్స్ అని, మరుగుదొడ్లలో కూడా దోచేశారు అని ఇట్లా చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. సో దీని మీద టీడీపీ వాళ్ళు మండిపడుతున్నారని సోషల్ మీడియాలో వస్తూ ఉంది. చంద్రబాబు నిజంగానే అంత బలహీనం అయిపోయాడా? చంద్రబాబు వల్లే ఆయన వర్మకి టికెట్ రాలేదు పొమ్మంటున్నారు జనసేన వాళ్ళు. మీకేమనిపిస్తోంది? ఒకటి వాళ్ళ అంతర్గత వ్యవహారం ఏ పార్టీకి ఇచ్చుకోవాలో కూటమిలో భాగం. అయితే కూటమి చాలా లుకలుకలతో ఉంది అని మొదటి నుంచి మనకు అర్థమవుతుంది. అది ఇప్పుడు మరింత స్పష్టమైంది. ఎందుకంటే వర్మ గారికి సీటు వస్తుందని చెప్పి మనం చెప్పడం కాదు. ఏబిఎన్ ఛానల్ కానీ, ఈనాడు, ఈటీవీ కానీ పదే ఈ 4 రోజుల్లో రోజు ఫస్ట్ పేరు వర్మ అయిపోయింది ఒకటి. ఇంకా మిగిలిన 4లో ఒకటి జనసేన, ఒకటి బీజేపీ, మిగిలిన 2 ఎవరు? ఇదే కదా చర్చ అంతా మనం చూసింది. ఇప్పుడు సడన్ గా వర్మ గారి పేరు లేదు. ఆయన చెప్తున్నాడు, నాకు ప్రజాసేవ చేసే భాగ్యం కలిగించడమే ధన్యము, అందుకంటే పదవి లేదని. అది కూడా పాపం వాట్సాప్ లోనే సెల్లులో చూసి ఏం మాట్లాడాలో ప్రతి మాట అక్కడ ఉండేదాన్నే పలుకున్నట్టుగా కనపడుతుంది. కాలర్ అంటున్నారు కదా, రెడ్ బుక్ భయం టీడీపీ వాళ్ళకి కూడా ఉందని. అట్లాంటి భయం ఏమైనా ఉందంటారా ఆయన కూడా? వర్మ గారు ఆయన ఇవ్వాల్సిన స్టేట్మెంట్ కూడా చూసి చదివినట్టుగా ఉంది. మరి దాన్ని బట్టి ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే సోమవీర్రాజు గారిని మరి టీడీపీ శ్రేణులు సహజంగా అంగీకరించవు. ఎందుకంటే ఆయన చాలా ఘాటుగా వాళ్ళ మీద విమర్శించినాడు. గతంలో ఆయన్ని చాలా ముద్ర వేసినారు. సోమవీర్రాజు గారికి కనీసం ఎమ్మెల్యే పదవి కూడా ఇవ్వకుండా చేసినారని ఎన్నికల ముందు కూడా మనం అందరం చాలా మందిని చూసాం. కానీ ఈ రోజు సడన్ గా ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీ కావడమే కాదు, బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా సోమవీర్రాజు గారి పేరును పెట్టడం వెనక నెక్స్ట్ రాజకీయాలు ఏమి అనేది మాత్రం చాలా ఆసక్తి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ వెనక నుంచి నడుపుతుంది. దానికి ఇప్పుడు సోమవీర్రాజు గారిని కూడా తోడు చేసి నాగబాబు గారు, సోమవీర్రాజు గారు వీళ్ళందరూ కనుక రేపు టీం అవుతే అప్పుడు తెలుస్తుంది తెలుగుదేశం వెనక ఏం జరుగుతుంది, బీజేపీ అసలు ప్లాన్ ఏమిటనేది. అంటే అట్లా కాదు కదా, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని టెర్రరిస్ట్ అని ఇంకా చాలా రకరకాలుగా చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ పెట్టుకున్నారు కదా, వీళ్ళు బతిమలాడితేనో ఎట్లనో. అట్లాంటిప్పుడు సోమవీర్రాజు గారికి ఇవ్వడం ఎట్లా అన్యాయం అవుతుంది? పొత్తు అన్న తర్వాత టీడీపీ వాళ్ళు మండిపడుతున్నారంటే సోమవీర్రాజు గారికి ఎంత హడావిడిగా టికెట్ వచ్చిందంటే, ఆయనకి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈస్ట్ గోదావరిలో ఉన్న ఆయన హడావిడిగా కారులో బయలుదేరి వచ్చారు. టైంకి చేరుకోగలరా 3 గంటల లోపు అనేది కంగారు పడ్డారు. బీఫారాలు విజయవాడ బీజేపీ ఆఫీసులో లేవు, హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఉన్నాయి, నడ్డా గారి సంతకాలతో ఉన్నాయి. వాటిని స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చారు. వాటిని మళ్ళీ ఇక్కడ విజయవాడ బీజేపీ ఆఫీసులో రాజు గారు ఆయన పేరుతో కూడా ఒక సంతకం ఆయన ఆథరైజేషన్ ఇస్తూ ఒకటి ఇచ్చారు. అది కూడా ఆయన ఏలూరు ఏదో పని మీద వెళ్తుంటే ఆయనకి మెసేజ్ వచ్చి హడావుడిగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అవి కలెక్ట్ చేసుకున్నారు. ఈ లోపు బీజేపీ అధ్యక్షురాలు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నారు. ఆవిడ టైంకి అందుకోగలరా లేదా రాజు గారికి ఆథరైజేషన్ ఇచ్చారు. కానీ బీజేపీ అధ్యక్షురాలు స్పెషల్ ఫ్లైట్ లో మళ్ళీ విజయవాడ వచ్చారు. ఆవిడ వచ్చేటప్పటికే ఆవిడ రావడం లేట్ అవుతుందనే అనుమానంతో
ఈయన రాజుగారు సంతకాలు చేసి ఆథరైజేషన్ ఇచ్చి బీఫారం నామినేషన్ ఫైల్ చేశారు. Right. కరెక్ట్ గా 16 నిమిషాల ముందు ఫైల్ చేశారండి. Okay. ఎంత హడావిడిగా సోమవీర్రాజు గారికి ఆ టికెట్ ఇచ్చారు. Right. అది సోమవీర్రాజు గారు రావడం మాత్రం ఈ తెలుగుదేశం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. వాడు చివరి నిమిషం వరకు సోమవీర్రాజు రాదు, పాకా సత్యనారాయణ గారికి వస్తుందని అనుకున్నారు.